హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 1 పాయింట్స్ డౌన్ అయ్యి 24,334 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్స్ డౌన్ అయ్యి 55,087 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ సెన్సెక్స్ 46 పాయింట్స్ డౌన్ అయ్యి 80,242 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ బ్యాంక్ ఎక్స్ఫిన్, నిఫ్టీ, మిడ్ క్యాప్, ఐటీ ఇవన్నీ డౌన్ అయ్యండి. ఒక ఫార్మా 95 పాయింట్స్ ఏమో ప్రాఫిట్ ఉంది అంతే. ఇవాళ మార్కెట్ ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యి ఫ్లాట్ గానే క్లోజ్ అయిందండి. నిన్న కూడా అంతేనండి, మార్కెట్ పరిస్థితి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఫ్లాట్ గా క్లోజ్ అయింది. సో ఇక్కడ డిస్కషన్ మోడ్ అవుతుందంటే, నాకు ఇక్కడ చూసారా అండి, నిఫ్టీ 151 పాయింట్స్ మైనస్ లో ఉంది. ఇది కూడా రేపు ఇలానే కంటిన్యూ అయితే రేపు బిగ్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మొన్న సెన్సెక్స్ ది ఎక్స్పైరీ, ఇవాళ నిఫ్టీది ఎక్స్పైరీ రెండైనాయండి. సో రేపు ఏమన్నా రేపటి నుంచి మార్కెట్ కింద పడుతుందా చూడాలి. ఎందుకంటే టెన్షన్స్ ఉన్నాయి కదా ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో. రేపు ఇది ఏమన్నా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయో చూడాలి. నిన్న చెప్పిన ప్రీమియం ఏంటంటే, నేను ఆల్రెడీ ఏం చెప్పానండి టెలిగ్రామ్లో, ప్లీజ్ టుడే ఓన్లీ ట్రేడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అన్నాను. ఎందుకంటే ఇది కన్సాలిడేషన్ అవుతున్నట్టు నాకు కనబడుతుంది కాబట్టి నేను చెప్పాను ఇవాళ కూడా కన్సాలిడేషన్ అవుతుందని. మళ్ళీ ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది, పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు అని నేను మీకు సజెషన్ చేశాను ఇందులో చేయండి అని చెప్పి. ఒకసారి దాని కాల్ ఏమైందో చూద్దామా. నిన్న ఏం చెప్పానండి, బ్యాంక్ నిఫ్టీది పుట్ సైడ్ పోయింది కాబట్టి 55,800 పుట్ బై చేయమన్నాను. ఎక్కడ 1274 మీద బై చేయమన్నాను. 1274 మీద క్లోజ్ అయితే టార్గెట్ 1450. ఇక ఫస్ట్ క్యాండిల్ 1450 టచ్ అయిందండి. మళ్ళీ లాస్ట్ వరకు కూడా అక్కడ క్లోజ్ అయ్యే ఛాన్సెస్, అక్కడ క్లోజ్ అయ్యే వరకు వచ్చింది. ఇక్కడ కూడా టార్గెట్ దగ్గర దాకా వచ్చింది. ఇది సక్సెస్ అయిందండి. అందుకోసం నేను బ్యాంక్ నిఫ్టీ చేయమని చెప్పాను. ఇది చెప్పుకోవడానికి ఏం లేదండి, పెద్ద మార్కెట్ ఇవాళ మూమెంట్ ఏం లేదు. అన్ని మన లెవెల్స్ టచ్ అయినా కూడా పెద్దగా, అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ ఎవరైతే తీసుకుంటారో, ఈ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ మంత్ మేది, వాళ్ళు లాభపడతారండి. వాళ్ళే లాభపడ్డారు ఎవరైతే తీసుకున్నారో. సరే, రేపటి లెవెల్స్ చెప్పుకుందామండి. రేపు మళ్ళీ కొత్త ప్రీమియం కదా, 24,000 నిఫ్టీ 50 నుండి 24,350 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,200 కాల్ బై చేయండి. 24,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,450 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,100 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 54,700 కాల్ బై చేయండి. 55,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,500 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 80,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 79,900 కాల్ బై చేయండి. 80,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 80,600 పుట్ బై చేయండి. ఇది ఇండెక్స్ అండి, ప్రతిసారి చెప్తున్నా ఇండెక్స్ నుంచి ఎవరైతే కాల్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చండి. కానీ కాల్ బై చేసే వాళ్ళు మాత్రం, కాల్ బై చేసే వాళ్ళు మాత్రం ప్రీమియంని నేను చెప్పే ఎక్సెల్ ఫైల్ ద్వారా చేయాలండి. నిఫ్టీ 24,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 335 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 382, ఫస్ట్ టార్గెట్ గా 358 పెట్టుకోండి. స్టాప్ లాస్ 322 పెట్టుకోండి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 1800, లాస్ వస్తే ఎంత అవుతుంది, 900 వస్తుంది. 24,450 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 277 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 316, ఫస్ట్ టార్గెట్ 296 పెట్టుకోండి. స్టాప్ లాస్ 267 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుందండి, 1470, లాస్ వస్తే 735. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 54,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1445 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1592, ఫస్ట్ టార్గెట్ 1517, స్టాప్ లాస్ 1405. ప్రాఫిట్ వస్తే 2242 అండి, లాస్ వస్తే 1121. 55,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1232 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1358, ఫస్ట్ టార్గెట్ మాత్రం 1295, స్టాప్ లాస్ 1199.
ప్రాఫిట్ వస్తే 1905, లాస్ వస్తే 952. సెన్సెక్స్ చూడండి 79,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 888 మీద క్లోజ్ చేయాలో చూసుకోండి. టార్గెట్ 1054 ఓవరాల్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ మాత్రం 970, స్టాప్ లాస్ 846. ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుందండి 1642, లాస్ వస్తే ఎంత వస్తుందండి 831. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇది కేవలం కాల్ బై చేసే వాళ్ళకి, పుట్ బై చేసే వాళ్ళకి అండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లెవెల్స్ ఎవరైతే కాల్ సెల్లింగ్, పుట్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమేనండి. ఇది గమనించాలి తేడా. ఎప్పుడైనా ట్రేడ్ చేస్తే కొంచెం టైం ఉండేలా చూసుకోండి. అదే ఎక్స్పైరీ రోజు చేయకండి. అంటే ఇవాళ ఎక్స్పైరీ ఉందనుకోండి, ఇవాళనే ట్రేడ్ చేయకండి. దాన్ని నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ తీసుకొని చేయండి. ఒకవేళ మనకు అగెనిస్ట్గా మార్కెట్ వెళ్ళినా మనం వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నేను చెప్పినట్టే ట్రేడ్ చేయండి. పైన క్లోజ్ అయితే కింద క్లోజ్ అయితే అంటున్నాను, దాని ప్రకారం చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తానండి. దయచేసి ఈ విధంగా ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని ద్వారా జాయిన్ అవ్వండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు కావాలండి. వితౌట్ యువర్ సపోర్ట్ నేను ఏం చేయలేను. కాబట్టి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఎక్కువ నా వీడియోని వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? అంతేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.